ఈ భయభక్తులు అనే మాట అవి రెండు పదాలు. ఒకటి భయము, రెండవది భక్తి. మరి భయము అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి? ఈ భయభక్తులు రెండు ఉండాలా? వీటిలో ఏదన్నా ఒకటి ఉంటే సరిపోద్దా? ఏమండి, భయం లేకుండా భక్తి ఉన్నా, భక్తి లేకుండా భయం ఉన్నా సరిపోద్దా? లేక రెండు ఉండాలా మన జీవితంలో అనేది మనం ఈ రోజున ఆలోచన చేద్దాం. మరి భయం ఉండి భక్తి లేకపోతే, భక్తి ఉండి భయం లేకపోతే మరి కలిగేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం బైబిల్లో తెలుసుకుందాం. ముందుగా భయము, భక్తి ఈ రెండు పదాలు మనం ఆలోచన చేస్తే, భక్తి ఉండి భయం లేదనుకోండి, లేక భయం ఉండి భక్తి లేదనుకోండి, కలిగేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం బైబిల్లోనే ఆలోచన చేద్దాం. ఆలోచన చేస్తే భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుని మీద భక్తి ఉంది, భక్తి అయితే ఉంది దేవుని మీద, కానీ భయం లేదు. మరి దానివల్ల కలిగే పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణగా బైబిల్లో మనకి అననీయ సప్ఫీరా కనిపిస్తారు. అననీయ సప్ఫీరాకి భక్తి అయితే ఉంది, భక్తి ఉంది. భక్తి ఉండబట్టే వాళ్ళు దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకున్నారు. అందరూ కూడా దేవుని సేవ కొరకు, దేవుని సువార్త కొరకు అందరూ ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వాలి. మనకు పొలం ఉంది కదా, ఆ పొలం అమ్మి మనం వచ్చిన దాన్ని మనం దేవునికి ఇద్దాము అని చెప్పి వాళ్ళు భక్తి ఉండబట్టే వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అయితే ఆ మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ యొక్క పొలం అమ్మారు, ఆ ధనం వచ్చింది, చేతిలో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఇదంతా మనం ఇచ్చేయాలా, దీనిలో కొంత మనం ఉంచుకుంటే ఏమవుతుందిలే, ఏమండి ఏమైద్దిలే. వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. దేవుడు ఎవరిని బలవంతంగా ఇమ్మని చెప్పడు, దేవుడు ఎవరిని బలవంతంగా ఇమ్మని చెప్పడు. ఏమండి, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు, అంతే. మనం సణుగు కొనక గొణుగు కొనక, ఏమండి బలవంతంగా కాక మనం దేవుని ప్రేమించి ఇవ్వాలి తప్ప ఆయన మన దగ్గర బలవంతంగా తీసుకునే దేవుడు కానే కాదు. కనుక మరి వాళ్ళే మొక్కుబడి చేసుకున్నారు, వాళ్ళకై వాళ్ళే ఇద్దాము అనుకున్నారు. మరి భక్తి ఉండబట్టే మొక్కుబడి చేసుకున్నారు. కానీ చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆశ కలిగింది, ఇదంతా ఇచ్చేయాలా, దీనిలో కొంత మనం ఉంచుకోకూడదా, ఏమైద్దిలే అనుకున్నారు. ఏమైద్దిలే అని అనుకున్నారు. కొంత ఏమో దాచుకున్నారు, కొంత ఏమో తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టారు. ఏమైంది? వెంటనే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, దైవ జనుల ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకే పొలం అమ్మారా అంటే, మేము ఇంతకే అమ్మాం. మీరు ఎంతకే అమ్మారా? ఇంతకే అమ్మాం అంటే వాళ్ళు భక్తి అయితే ఉంది, దేవుని దగ్గరకే వచ్చారు, దేవుని దగ్గరే పాదాల దగ్గరే పెట్టారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భయం లేదు. ప్రియ దేవుని పిల్లరా, భక్తి ఉంది కానీ వారిలో దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఒకవేళ మనల్ని అడుగుతాడేమో, దేవుడు లెక్క అడిగితే మనం ఏం చెప్పాలి, మనం అబద్ధం చెబుతున్నాం, మనం మొక్కుబడి చేసుకున్న దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం, దాచుకున్నాం. ఒకవేళ దేవుడు మనం లెక్క అడిగితే మనం ఏం చెప్పాలి దేవుని దగ్గర అనే భయము వారిలో లేదు. కనుక వెంటనే అబద్ధం చెప్పారు, మేము ఎంతకే అమ్మాం. మరి అప్పుడు దైవజనుడు అంటున్నాడు, మీరు దేవుణ్ణి ఎందుకు మోసగించారు అని. అక్కడ జరిగిన పరిణామం మనకు తెలుసు, ఇంకా మనం అది చెప్పుకోవాల్సిన పని లేదు కదండి. అంటే వారిలో ఏముంది?
భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుడు లెక్క అడుగుతాడేమో, దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలా అనే భయము వారిలో లేదు. భక్తి అయితే ఉంది, చక్కగా దేవుని దగ్గరకు వచ్చారు, అనుకున్నది ఏదో అనుకున్నారు, మొక్కుబడి చేసుకున్నారు, అంతా చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ భయం లేదు. మరి దాని పరిస్థితి ఎలా ఉందో మనం బైబిల్లో చూసాం. సో ఇక మనం మరి భక్తి ఉండి భయం లేకపోతే అననీయ సప్ఫీరా జీవితమే ఒక ఉదాహరణగా కనపడతా ఉంది. మరి భయం ఉంది కానీ భక్తి లేకపోతే, మనకి బైబిల్లో ఫేలిక్స్ అనే ఒక మహారాజు ఉన్నాడు. ఫేలిక్స్, ఆ మహారాజు దగ్గరికి అపోస్తుడైన పౌలు ఒక ఖైదీగా తీసుకురాబడ్డాడు. ఖైదీగా తీసుకురాబడినప్పుడు ఆ మహారాజు, నువ్వేం చేశావు, నువ్వే నేరం చేశావు పౌలా, నువ్వేం చేశావు అని అడిగితే, నువ్వెందుకు ఖైదీ చేయబడ్డావు, నువ్వెందుకు చెరసాల్లో వేయబడ్డావు, నువ్వెందుకు శిక్షణ పొందుతున్నావు, అసలు నువ్వేం చేశావు అని అడిగితే, పౌలు జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఒకప్పుడు పరిసయ్యుణ్ణి, నేను చాలా నిష్ట కలిగిన వాడిని, నేను చాలా మరి దైవభక్తి కలిగిన వాడిని, నేను ఈ క్రైస్తవ సంఘాన్ని చాలా హింసించేవాడిని, వాళ్ళల్లో చాలామందిని జైల్లో వేశాను, చాలామందిని చంపేశాను, మరి దమస్కులో కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారని తెలుసుకొని నేను అధికారుల ద్వారా మరి పత్రాలు తీసుకొని మరి ఆ దమస్కు మార్గంలో నేను వెళ్తున్నప్పుడు మరి గొప్ప వెలుగు నాకు కలిగింది, గొప్ప దర్శనం కలిగింది నాకు. ఆ దర్శనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు కనబడ్డాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను మరి కళ్ళు మూతలు పడ్డాయి, కింద పడ్డాను, ఆయన స్వరాన్ని మాత్రం నేను విన్నాను. సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావని ఇలా మాట్లాడాడు. కనుక నేను అని తన రక్షణ సాక్ష్యాన్ని ఆ ఫేలిక్స్ మహారాజు దగ్గర చెబుతూ అన్నాడు కదా, మనందరం కూడా దేవుడు అంటే భయమే కదా, మనం చేసిన ప్రతి పాపానికి కూడా దేవుని దగ్గర మనం ఏదో ఒక నాటికి లెక్క అప్పగించాలి కదా. అదే ప్రకటిస్తున్నా. కనుక మీరు పాపం చేయొద్దు, పాపం చేయకుండా ఉండాలంటే మరి యేసుక్రీస్తు అనే నీతిమంతుడు మనందరి కోసం ఆయన కలువరి శిలువలో చనిపోయాడు, ఆయన రక్తంలో కడగబడితే మనం పాపం నుండి విమోచించబడి నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబడతామని నేను అదే సువార్తను బోధిస్తున్నానయ్యా, నేనేం నేరం చేయలేదు, నేనేం ఘోరం చేయలేదు అని చెప్పి పౌలు ఆ ఫేలిక్స్ మహారాజు దగ్గర చెబితే, ఫేలిక్స్ ఈ తీర్పు, పాపము, అలాగే రక్షణ, ఈ మాటలు విన్నప్పుడు చాలా భయపడి గజ వణిగిపోయాడు. కాసేపు వణిగిపోయి అన్నాడు కదా, సరేలే ఆపు, ఇక ఆపు, ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాంలే, రేపు తీసురండి అయ్యా ఇతన్ని, రేపు వింటాను అని అన్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ తీర్పు, రక్షణ, క్రీస్తు శిలువ, మరణం, ఏమండి, ఒకవేళ మనం పాపంలో చనిపోతే కలిగే శిక్ష, ఇదంతా విని ఏమొచ్చింది ఆయనకి? భయపడ్డాడు. దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని సువార్త విన్నప్పుడు భయపడ్డాడు కానీ భక్తి మార్గంలోనికి రాలేకపోయాడు. అర్థమైందండి? భయపడ్డాడు కానీ అప్పుడే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుంటే ఎంతో బాగుండేది. కానీ తాను ఆ వచ్చినటువంటి అవకాశాన్ని తాను చేజేతులారా తానే తోసేసాడండి. ఏదో అంటారు చూసా, కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని కాళ్ళతో దన్నేసినట్టుగా ఆ రక్షణ సువార్త తన దాకా వచ్చింది, కానీ తన చేతులతో తానే దాన్ని దూరంగా దోసేసాడు. కనుక అతను ఏం పోగొట్టుకున్నాడంటే గొప్ప రక్షణ పోగొట్టుకున్నాడు. మరి ఇక అతను ఏమయ్యాడు అనేది మనకు బైబిల్లోనే ఉంది. ఎందుకంటే నమ్మిన వానికి రక్షణ, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడను. మరి ఆయన ఏమయ్యాడు అనేది ఆ రెండు మాటల్లోనే మనకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇట్లా మనం బైబిల్లో చూస్తే దేవుడంటే భయపడిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క తీర్పులు విన్నప్పుడు, దేవుని శక్తిని
ఏమండి, ఆ యెరికో పట్టణస్థులు కూడా భయపడ్డారు దేవుడు అంటే. అలాగే ఫిలిష్తీయులు కూడా భయపడ్డారు దేవుడు అంటే. ఎందుకంటే ఫిలిష్తీయులు మందసం ఇశ్రాయేలీల మధ్యకు వచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు. ఆ మందసం తీసుకొచ్చారు. ఎవరు? ఇశ్రాయేలీలు మందసం తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు భయపడ్డారు. అమ్మో, ఆ దేవుడు మహా గొప్ప దేవుడు, ఆ దేవుని మందసం వారి మధ్యలోకి వచ్చిందంటే ఇక ఆ దేవుని ముందు మనం ఎలా నిలబడగలం అని భయపడ్డారు. అంత మాత్రాన వాళ్ళు భక్తి మార్గంలోకి రాలేదు. అలాగే యెరికో పట్టణస్థులు కూడా యెహోషువ నాయకత్వంలో రాహాబు అనే వేశ్య అక్కడ మనం చూస్తాం. ఆ యెరికో పట్టణస్థులందరూ భయము చేత, దేవుని భయము చేత వాళ్ళు తలుపులేసుకొని, పట్టణం యొక్క గవిని తలుపులేసుకొని అంట వాళ్ళు లోపల బిక్కుమంటా ఉన్నారట. ఎందుకంటే ఆ దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన సముద్రమును చీల్చాడు, సముద్రమును పాయలుగా చేశాడు, వారిని ఆరిన నేల మీద నడిపించుకొచ్చాడు. అమ్మో, ఆ దేవుని వంటి మహా గొప్ప దేవుడికి ఎవరో లేరు అని యెరికో పట్టణస్థులు కూడా భయపడ్డారు. కానీ వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చింది లేదు. కనుక ఇలా మనం బైబిల్లో చూస్తే చాలా ఉదాహరణలు కనపడతా ఉంటాయి. సో మనం భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా మనం చాలా నష్టపోతాం. అందుకని మనం ఏముండాలి మనలో అంటే ఈ రెండూ ఉండాలి. మరి భక్తి ఉన్నవాడు భయపడాలి, దేవునికి భయపడాలి. భక్తి ఉంటే సరిపోద్దా? సరిపోదు, భయం కూడా ఉండాలి. భక్తి ఉంటే సరిపోద్దా? చాలదో, భయం కూడా ఉండాలి. దేవుని భయం ఉండాలి. ఏమండి, వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం యొక్క భయం ఉండాలి. దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి మనం భయపడాలి. ఆ భయం లేకపోతే భక్తి ఉంటే మాత్రం సరిపోదండి. ఇప్పుడు ఏదో ఒక మాట గుర్తొస్తుంది. ఏంటంటే, ఒక రూపాయి నాణ్యం తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక పక్కే ముద్ర ఉంది, చెల్లుద్దా? రెండో పక్క లేదు. ఒక పక్కే ఉంది ముద్ర, రెండో పక్క ప్లెయిన్గా ఉంది, దాంట్లో ముద్ర లేదు. రెండు పక్కలు ఉంటుంది కదా ముద్ర, ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది రూపాయి నాణ్యానికి కదా. అలాగే 10 రూపాయలు, అలాగే 5 రూపాయలు, ఏ నాణ్యం చూసుకున్నా రెండు పక్కల దానికి ముద్ర ఉంటుంది. ఆ రెండు పక్కల ఉన్న నాణ్యానికి విలువ అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే దేవుని మందిరములో విశ్వాసులుగా జీవిస్తున్న మనం కూడా భయము భక్తి రెండు ఉంటేనే మనకు విలువ. అప్పుడే మనం దేవుని దగ్గర చెల్లుబాటు అవుతాం. లేకపోతే ఒక పక్కే ఉన్న ముద్రకి విలువ లేదు, ఆ నాణ్యము చెల్లదు. అలాగే మనం కూడా ఒక పక్కే భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా మనము దేవుని దగ్గర చెల్లం. అందుకని ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చా. హల్లెలూయా. సో చాలామంది భయము భక్తి ఈ రెండు విషయాల్ని విడివిడిగా మనం చూస్తే కనుక భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి అనేది మనం చూస్తాం. ఇప్పుడు భయం ఉన్నవాడు, దేవుని భయం ఉన్నవాడు పాపం చేయడు కదా. ఏమండి, పాపం చేయవర్లారా, దేవునికి భయపడండి, భయం ఉంది పాపము చేయకుడి అని ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి కీర్తనలో. కనుక భయం ఉన్నవాడు ఏమండి పాపం ఎప్పుడు కూడా చేయడు కదా. భయము అంటే ప్రియ దేవులరా, ఒక పావునో సింహానో చూసినప్పుడు కలిగే భయం అది వేరు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చూపించవలసిన భయము అది వేరు, ఇది వేరు. కనుక ఇప్పుడు భయము అంటే మనం ఆలోచన చేస్తే కనుక ఏమిటి అది అంటే, భయము అంటే విధేయత. భయం అంటే విధేయత అండి. మనం ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి విధేయత మనం దేవుని దగ్గర కలిగి ఉన్నప్పుడు అదే భయము. ప్రియ దేవుని పిల్లరా, మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, భయము అంటే విధేయత అని చెప్పాను నేను. భయం అంటే విధేయత. అంటే భయములో ఏముంటుంది? విధేయత అనేది ఉంటుంది. విధేయత అంటే ఏంటి? లోబడుట, వినయము, విధేయత, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెబుతాను. ఏమిటంటే, ఆదికాండము
2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఆయన దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ స్తోత్రం చెప్తారా? ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, ఏమన్నాడు అబ్రహాంకి? నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వెయ్యలేదు గనక నీవు నాకు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. భయపడువాడవు. ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడ్డాడు. ఎవరు? అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అంటే భయము అంటే ఏంటి? విధేయత. ఇప్పుడు మనం మొదటి నుండి మనం అంటే 22వ అధ్యాయం మొదటి నుంచి మనం ఊనే టూకీగా మనం చెప్పుకుంటూ వస్తే కనుక దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై అన్నాడు కదా, అబ్రహామా నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్న కుమారుని ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించమని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. వెంటనే అబ్రహాం ఏమన్నాడు అండి? చిత్తమో అలాగే ప్రభువా అన్నాడు. ఏమండి ఎవరంటారు ఆ మాట చెప్పండి? ఎవరంటారు? ఇప్పుడు లేక పుట్టిన కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, వాగ్దాన పుత్రుడు. ఏమండి ఎంత ప్రేమిస్తున్న అబ్రహాము అలాగే శారా ఇద్దరు కూడా అత్యంతగా ప్రేమిస్తున్నారు ఇస్సాకుని. మరి ఆ కుమారుడిని నాకు దహన బలిగా ఇమ్మంటే అబ్రహాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే అన్నాడు చిత్తము అలాగే అన్నాడు. ఏమండి అలాగే అన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ ఆలోచించండి. అక్కడ ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? దేవునికి లోబడుట, దేవుని మాట వినుట, లోబడుట కనిపిస్తుంది ఇక్కడ. విధేయత కనబడుతుంది ఇక్కడ. ప్రియ దేవుని పిల్లరా, మరి అబ్రహాము దేవుడు ఏ పర్వతం మీద దహనబలిగా అర్పించమని చెప్పాడో ఆ మోరియా పర్వతం మీదకి అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ కట్టెలను పేర్చాడు. తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఆ కత్తిని పైకెత్తాడు. ఎందుకు? ఇస్సాకును వధించడానికి. చూసారా ఎంత ఎవరికి భయపడ్డాడు, ఎవరికి విధేయత చూపించాడు? దేవునికి. అంటే అందుకే యేసుప్రభు వారు అన్నారు, నా నిమిత్తమో ఏమండి నాకంటే మీరు తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు అన్నాడు. మనం ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏమండి పిల్లల్ని ప్రేమించకుండా ఎలా ఉండగలమండి? ప్రేమించండి, దేవుడేం కాదనలేదు. ఏమండి అన్నదమ్ములను ప్రేమించకుండా ఎలా ఉండాలండి? ప్రేమించండి, కాదనలేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించవద్దు అని మాత్రమే చెప్పాడు. అసలు ప్రేమించొద్దు అనలేదు. ఏమండి అసలు ప్రేమించొద్దు అనలేదు. పిల్లలను ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి. ఏమండి భార్యాభర్తల ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది ఉండాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించకూడదు అని మాత్రమే యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము తాను ప్రేమిస్తున్న కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి దేవునికి దహన బలిగా ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. దేవుని మాటకి లోబడ్డాడు. నేను ఇవ్వను అంటే చేసేది ఏం లేదు. అవునా కదా? నేను ఇవ్వను అంటే చేసేది ఏం లేదు. చేసేది ఏమన్నా ఉందంటారా? చెప్పరండి. నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు దహన బలి కంటే నేను ఇవ్వను అన్నాడు అనుకో, చేసేది ఏముంది?
ఆ ఇస్సాకుతోనే అబ్రహాం చరిత్ర క్లోజ్ అయిపోయేది. కానీ అబ్రహాము తరతరములను దీవిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా భూలోకాన్ని దీవిస్తానన్నాడు దేవుడు. అబ్రహాము ద్వారా సమస్త వంశములను దీవిస్తానన్నాడు దేవుడు. ఆ దీవెన వచ్చేది కాదు. ఏమండి, సరే మరి అబ్రహాము అయితే అలాగ అనలేదు, నేను ఇవ్వను అనలేదు. దేవుని మాటకి లోబడ్డాడు, విధేయత చూపించాడు. అదే భయము. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదు కనుక నీవు నాకు భయపడుచున్నావని ఇందువలన నాకు తెలిసినది, నాకు కనబడుచున్నది. నిజంగా ఆ విధేయతను బట్టే అబ్రహామును దేవుడు దీవించాడండి. హల్లెలూయా. భయము అంటే విధేయత అంటే దేవుని మాట వినాలి, విన్న మాటను లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఏమండి, దేవుని మాట అనుసరించాలి. దేవుని మాటను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నడుచుకోవాలి. అది విధేయత కలిగి ఉండాలి. ఒకవేళ మనం దేవుడు మనల్ని ఒకవేళ మనకి ఇష్టం లేని పని ఏదైనా చేయమన్నాడు అనుకోండి, మనం లేదు ప్రభు నాకు ఇష్టం లేదు అని మనం అనకూడదు. ఎందుకంటే దేవునికి విధేయులమైతే మనకు అది ఆశీర్వాదమే. దేవునికి విధేయులమైతే ఆశీర్వాదమే. దేవుడు యోనాతో ఏమన్నాడు, నువ్వు నినివే వెళ్ళన్నాడు. నాకు ఇష్టం లేదు, నేను తర్షీషుకి పోతానన్నాడు. అర్థమైందండి. లోబడ్డా? లోబడలేదు, కానీ లైట్గా తప్పించుకున్నాడు. అర్థమైందా? ఏదో అంటారు చూసారా, అవును అనడం కాదు అనడం, కానీ ఏమీ చేయడం అన్నట్టుగా అవుననలేదు కాదనలేదు. నినివే వెళ్ళయ్యా అంటే తర్షీషుకు వెళ్ళడానికి ఓడెక్కాడు. ఓడ మీద వెళ్తున్నాడు. దేవుడు ఆ సముద్రంలో గొప్ప తుఫాను, ఆ తుఫానులో ఆ యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. అవునా కాదా? సముద్రంలో పడిపోయాడు. ప్రియ దేవుని పిల్లరా, మనం విధేయులమైతే, ఏమండి, దేవునికి విధేయులమైతే అబ్రహామును దీవించినట్టు మనల్ని దేవుడు దీవిస్తాడండి. ప్రియ దేవులరా, మనం చూస్తే కనుక దేవునికి భయపడాలండి. దేవునికి భయపడేవాడు పాపము చేయడు. దేవునికి భయపడేవాడు పాపానికి దూరంగా ఉంటాడు. దేవునికి భయపడేవాడు దేవుని మాట వింటాడు, విధేయత చూపిస్తాడు. దేవుడు ఏది చెప్పినా సరే దాని ప్రకారంగా నడుచుకుంటాడు. కానీ ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? ఏమంటే కవిగారి కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్నాడంట అక్కడ. ఏమండి, కవిగారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నాడంట. అంటే ఉన్నది ఉన్నట్టుగా చదవడీడు. ఇప్పుడు వాక్యంలో ఒకటి ఉంటే మనం ఇంకోటి చేస్తాం. దానికి సున్నా అయినను కలపకూడదు, తీసివేయకూడదు. కానీ మనం ఎన్నో కలుపుతున్నాం, వాక్యానికి ఎన్నో తీసేస్తున్నాం వాక్యంలో నుండి. మరి భయం కలిగి ఉంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏది చెబితే దానికి మనం విధేయత కలిగి ఉండాలి. మనం సౌలు ఎందుకు దూరం అయిపోయాడు? దేవుని కృపకి ఎందుకు దూరం అయిపోయాడంటే, సౌలుతో దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి దానిలో పూచిక పుల్ల కూడా నువ్వు తీసుకోకుండా వాటిని నిర్మూలము చెయ్యి అని అంటే, ఆ సౌలు మహారాజు వెళ్ళాడు, యుద్ధం చేశాడు. అయితే శ్రేష్టమైనటువంటి గొర్రెలను, మేకలను, కోడెలను, గిత్తలను, ఆవులను, ఎద్దులను తీసుకొచ్చాడు. దైవజనుడు వచ్చినప్పుడు, అయ్యా దేవుడు మనకి ఎంత గొప్ప జయం ఇచ్చాడయ్యా, దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు మనకి, మనం గెలిచాం అని ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఎవరో సౌలు సెలబ్రేషన్ చేస్తున్నాడు. మనం గెలిచామయ్యా, గెలిచాం, మనం దేవుడు మనకి ఆ గెలుపు ఇచ్చాడు మనకే. అప్పుడు ఈ దైవజనుడు అన్నాడు కదా, అది సరే కానీ మరి ఇవన్నీ ఏంటి అని అంటే, అవే ఉందలే అయ్యా,
యుద్ధానికి వెళ్ళాను. యుద్ధానికి వెళ్తే మరి వాళ్ళ గొర్రెలు, మేకలు, కోడెలు, గిత్తలు అవన్నీ కూడా చాలా దృఢంగా బలంగా ఉన్నాయి. అలాంటి వాటిని చంపితే ఏమొస్తుందిలే, అవి తీసుకొచ్చి మనం ఎలాగో దేవుని మందిరంలో బలి అర్పించాలి కదా, బలులు ఇవ్వాలి, కోడెలను దూడలను బలులు ఇవ్వాలి కదా, అటువంటి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి బలి ఇస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి వాటిని తీసుకొచ్చాను నేను. దేవుడు ఏమన్నాడు? పూచిక పుల్ల కూడా తీసుకురావద్దు. ఏమన్నా నా కోసం తెచ్చుకున్నాను అనుకున్నావా? నా కోసం కాదు, దేవుని కోసమే తెచ్చా. నేనేం చేసినా దేవుని పనే చేస్తాను, ఇది ఎలవదా అన్నాడు పైగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా గుండెల్లో ఉన్నాడండి దేవుడు. ఎక్కడ ఉన్నాడు అనుకున్నారు? భలే వాళ్ళండి. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు చెప్పు అంటారు నన్ను. అయ్యా ఆయన పాపులు మేము పాపులు, మరి మా కోసం వచ్చాడు. ఇంకెవరు చెబుతారు చెప్పండి వాళ్ళకి? ఏమండి, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన, అంతేగాని పాపుల కోసం వచ్చి పాపం చేయండి అనలా. ఒకవేళ పాపుల కోసం వచ్చి పాపం చేయండి అనేవాడు యేసు ప్రభువు కాదు, కొత్త దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడే పని చేస్తున్నాడు, మనకి ఎక్కువ శాతం ఆడే పని చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేయొచ్చు, పాపం చేయొచ్చు. ఆ కొత్త దేవుడు పని చేస్తున్నాడు ఎక్కువ. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అని ప్రార్థన చేయొచ్చండి, పాపం కూడా చేయొచ్చు. ఆ కొత్త దేవుడు చెబుతున్నాడు కానీ యేసుప్రభు ఇప్పుడు అని చెప్పాడమ్మా? ఎప్పుడు అని చెప్పాడా? యేసుప్రభు చెప్పడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన మనం పరిశుద్ధులుగా చేయడానికి వచ్చిన దేవుడు ఆయన. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన దేవుడు ఆయన. అంతేగాని మీరు ప్రార్థన చేయండి, పాపం చేయండి అనలా ఆయన. ఒకవేళ అలాగ అనుకుంటున్నారు, అది యేసుక్రీస్తు ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ కాదు, దుష్టాత్మ, దయ్యపు ఆత్మ, అంత్యకాలములో మనుషులను పాడు చేసే ఆత్మ. వాడు పనిచేస్తున్నాడు, వాడు చెబుతున్నాడు ఆ మాట. ప్రియ దేవుని పిల్లారు, అందుకని చాలామంది అటు ప్రార్థన చేస్తున్నారు, ఇటు పాపం కూడా చేసేస్తున్నారు. ఏమీ భయము లేదు. దేవుడు ఏమన్నా అడుగుతాడేమో, దేవుడు లెక్క అడుగుతాడేమో అనే భయమో కనపడతలా. ప్రియ దేవుని పిల్లరా, మనుషుల్లో ఏముండాలా? భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భక్తి ఉండి భయం లేకపోయినా, ఏమండి, భయం ఉండి భక్తి లేకపోయినా ఆ నాణ్యము చెల్లదో, మనం దేవుని దగ్గర నిలబడలేమో. కనుక దేవునికి భయపడాలి మనము. అలాగే రెండవది ఏం చెప్పాను? భక్తి కదమ్మా. భయము, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏమండి, భక్తి అంటే ఏంటంటే అత్యంత గౌరవం అండి. అత్యంత గౌరవం అండి. భక్తి అంటే అత్యంత గౌరవం. ఆయనకే మొదటి స్థానము, ఆయనకే మొదటి ప్రాధాన్యత, ఆయనకే మొదటి నైవేద్యము. ఆయనే మొదటివాడు. ఆయన తర్వాతే ఏదైనా. ఇందాక చెప్పాను కదా, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా నా రాజ్యమునకు పాత్రుడు కాదని ఆ మాట దానిలోనే ఉంది. అంటే మనం ఎవరిని ప్రేమించాలా? ఎవరికంటే ప్రేమించాలి? మన బంధువుల కన్నా, రక్త సంబంధికుల కన్నా, మన స్నేహితుల కన్నా, ఏమండి, మన అయిన వారి కన్నా, మన చుట్టాల కన్నా మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే యేసుక్రీస్తును ప్రేమించాలి. అదే భక్తి అంటే. అదే భక్తి అంటే అత్యంత గౌరవం అండి. మరి బైబిల్లో మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. కొర్నేలి కనపడతాడు. కొర్నేలి గురించి ఏం రాయబడి ఉంది బైబిల్లో? మరి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే, ఇటలీ పటాలమనమని పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు, ఎవరంట ఈయన? భక్తిపరుడు అంటండి. హల్లెలూయా. మరి భక్తిపరుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు.
ఈ భక్తిపరుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అంటే ముందు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రార్థన మనం దేనికి ఇవ్వాలి? ముందు ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ప్రార్థన. ఉదయం లేవగానే ఏం చేయాలి మనం? ప్రార్థన. ఉదయం లేవగానే ఏం చేయాలి మనం? ఆయన ముఖ దర్శనము. హల్లెలూయా. నేనైతే నీతి గలవాడనై మేల్కొందును, నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికే ఇవ్వాలి. దేవుని తర్వాతే ఎవరైనా అయ్యా నేను నా కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఎందుకంటే లేక పుట్టాడు కదా 100 సంవత్సరాల వయసులో, కనుక ఆ కుమారుని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటే దేవుడు ఏమన్నాడు? ఆ కుమారుని నాకు ఇచ్చేయి అన్నాడు. ఆ కుమారుని నాకు ఇచ్చేయి. అబ్రహాము, అయ్యా నీకంటే ఎక్కువ నాకేది కాదయ్యా. అదే భక్తి, భయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ భక్తి అంటే ఏమన్నాడు అక్కడ కొర్నేలి గురించి? అతడు భక్తిపరుడు. అతడు ఎవరంటే భక్తిపరుడు. భక్తిపరుడు ఏం చేస్తున్నాడమ్మా? ఓ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నాడో చూడండి ఇతను. చదవమ్మా. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. చూడండి ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. ప్రార్థనకి మధ్యాహ్నం 3 గంటలకు ఎవరు ప్రార్థన చేస్తారండి? మీలో ఎవరన్నా ఉన్నారా? మధ్యాహ్నం 3 గంటలకు చేసేవాళ్ళు ఉన్నారా? ఏమండి, కాస్త సమయం దొరికిందంటే ఏం చేస్తాం మనం? భోజనం చేసి కాస్త నడుము వాలుస్తాం, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఈయన మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. 3 గంటలకు ప్రార్థన అంటే తన ఉద్యోగం ఎంత గొప్పదో అయినా సరే ప్రార్థన మాత్రం మానలా. మధ్యాహ్నం ప్రార్థన అండి. తాను ప్రార్థన చేసేవాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. అందుకే అతన్ని భక్తిపరుడు అనే మాట వాడారు. సో ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవదూత అక్కడ దర్శనములో కనబడ్డాడు. దేవదూత పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. హల్లెలూయా. అంటే ఒక దర్శన అనుభవం కలిగిన వాడు ఇతను. ఏమండి, దర్శనం అనుభవం కలిగిన వాడు. ఏమండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే ప్రార్థనలో అలసిపోకుండా ప్రార్థనలో మనం ముందుకి కొనసాగుతూ ఉంటామో వారు దేవుని దర్శనాన్ని చూడగలుగుతారు. దేవుడు వారిని దర్శిస్తాడు. ఆ దర్శనం వారికి కనబడిద్ది. ప్రియ దేవుని పిల్లరా, మనం ప్రార్థన అంటే మనం విసిగిపోకూడదు. మరి ఇవాళ ఉన్న సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పాటలు అంటే ఎంతసేపు అయినా పాడతాం కదండి. ఎంతసేపు అయినా అలుపు లేదు, సొలుపు లేదు. ఏమంటే ఎంతసేపు అయినా పాడతాం. కానీ ప్రార్థన అంటే మాత్రం మనకి నీరసం వచ్చేస్తుంది. ప్రార్థన అంటే మనకి విసుగుదల వచ్చేస్తుంది. ప్రార్థన అంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. గమనించారా? ప్రార్థనలో మనం మెళుకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. మెళుకువ కలిగి ప్రార్థన చేయాలి. యేసుప్రభువు వారు అదే చెప్పాడు కదా. కనుక ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో దేవదూత వచ్చి అన్నాడు, కొర్నేలి అని పిలిచిట దర్శనమందు తేటగా కనబడెను. ఏమండి, ఆ దర్శనం కూడా ఎలాంటి దర్శనం అంటది?
తేటగా కనబడెను. ఆయన ప్రార్థనలో దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తున్నప్పుడు ఎంత చక్కని దర్శనం ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు దేవదూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అయ్యా, నువ్వు చేసే ప్రార్థనలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. నీవు చేసే మంచి కార్యాలన్నీ దేవుని దగ్గరకు వచ్చాయి. మనం మనుషులు ఎవరు చూడపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలవకూడదంట. దేవునికి ఇచ్చేది మనం కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలవకూడదు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నువ్వు నీ శరీరములో ఉన్న నీ ఎడం చేతికే తెలియకూడదంట దేవునికి ఇచ్చేది. కొర్నేలి భక్తి కలిగిన వాడు కనుక దేవదూత వచ్చి చెప్పినప్పుడు, అయ్యా నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినాయి అయ్యా. అయితే నేను మాట చెబుతున్నాను విను. అదిగో పలానా గ్రామంలో పేతురు అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. పేతురు, యొప్పే గ్రామంలో పేతురు ఉన్నాడు. నీవు అతను పిలిపించు, అతడు నీకు రక్షణ సువార్తను బోధిస్తాడు అంటే వెంటనే కొర్నేలి ఏం చేశాడు? అక్కడికి మనుషులను పంపించాడు. పేతురు వచ్చినప్పుడు, పేతురు వచ్చే టయానికి ఇతను ఏం చేశాడు తెలుసా? తన బంధువులు, స్నేహితులు, చదువుతారా? వాక్యంలో చదవండి. ఎవరినమ్మా అంటే తన ఇంట్లో కూటం పెట్టుకున్నాడు. ఎవరిని పిలిచాడు? అది భోజనాల కూటం కాదండోయ్, భోజనాల కూటం కాదు, అది వాక్యం కూటం. అది వాక్యముతో వాళ్ళు సంతోషించేటట్టుగా, వాక్యము వినేటట్టుగా, ఆ రక్షణ పొందేటట్టుగా ఎవరిని పిలిచాడు? బంధువులందరిని పిలుచుకొచ్చాడు. దేవుని స్తోత్రం. చదవండి. ముఖ్యమైన స్నేహితులను పిలిపించాడు. ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నారు చెప్పండి? సేవకుడు. ఈయనేమో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి. ఏమంటే 100 మంది మీద అధికారైన గొప్ప ఉద్యోగస్తుడు, సైన్యాధిపతి. ఆయన ఏం చేశాడంటే బంధువులను, స్నేహితులను తన ఇంట్లోకి పిలిపించుకొని ఆ దైవజనుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా.